హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 18వ భాగం. షార్ట్ బనియన్ వేసుకుని ఫుల్గా నిద్దట్లో ఉన్నాడు సిద్ధార్థ్. సోనా గట్టిగా సిద్ధు సిద్ధు అని పిలుస్తుంటే, ఏంటి దీన్నెవడైనా డేట్కి వెళ్ళడం అంటారా? అదేంటలా అంటావు? రాత్రంతా డేటింగ్ చేశాం కదా, నచ్చలేదా అని సిద్ధు అడుగుతుంటే ఆ అంటూ రాగం అందుకుంది సోనా. దాంతో ఇంట్లో ఉన్న అందరూ ఏమైందోనని పరిగెత్తుకుంటూ వచ్చేశారు. సోనా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని సుజీ అడిగితే చెప్పకుండా ఏడుస్తుంది. సిద్ధు ఏమైందిరా, ఎందుకు ఏడుస్తుంది అని అడిగాడు వెంకీ. ఏమోరా, రాత్రి ఇద్దరం కలిసి డేట్కెళ్ళాం, అందుకే ఏడుస్తుంది అని సిద్ధు అనగానే కుమార్ ఏంటి ఇద్దరూ కలిసి డేట్కి వెళ్లారా అని ఆశ్చర్యపోయాడు. అవును. ఛీ నోర్మయ్యరా, సిగ్గు లేకుండా అలా ఎలా వెళ్ళావు? పాపం ఎంతైనా ఆడపిల్ల, చూడు ఎలా ఏడుస్తుందో అని సుజీ అంటే, నేనేడుస్తుంది అందుకు కాదు సుజీ. మరి కారులో ఊరంతా తిప్పి ఓ రెస్టారెంట్లో చికెన్ తినిపించి వెంటనే రూమ్కొచ్చి నిద్రపోయాం. అది కూడా తన బెడ్ మీద, నేను సోఫాలో. ఇదే డేటింగ్ అంటున్నాడు అని సోనా ఏడుస్తూ చెప్తుంటే, వావ్, నా జీవితంలో ఇలాంటి డేటింగ్ వినలేదు అన్నాడు కుమార్. ఏరా నిజమేనా అని సుజీ అడిగితే, బెడ్ దిగుతూ తనే డేట్కి వెళ్దామంది సుజీ, అలాగే తీసుకెళ్లాను. డేట్కి వెళ్ళడం అంటే ఇదే కదా అనగానే ఏడుస్తూ అక్కడ్నుంచి రూమ్కి వెళ్ళిపోయింది సోనా. నవ్వుతూ సిద్ధు తన వైపు చూస్తుంటే, ఏరా నీకు నిజంగానే డేటింగ్ అంటే తెలీదా అని అడిగాడు వెంకీ. వాడి తల మీద ఒక్కటి కొట్టి, ఏడ్చావులే, తను ఇన్నోసెంట్రా, అందుకే ఇలా మాట్లాడితే ఇక మళ్ళీ డేటింగ్ అని ఇంకోసారి అనదు. పోనీ ఓసారి ట్రై చేయాల్సింది, ఎక్స్పీరియన్స్ వస్తుందేమో అని కుమార్ అంటే సీరియస్గా చూశాడు సిద్ధు. సారీ, నీకు ఆల్రెడీ అయిపోయినట్టుంది కదా ఎక్స్పీరియన్స్ అనగానే, రేయ్ నిన్ను అంటూ కొట్టడానికి తన వెంట పడ్డాడు సిద్ధు. తప్పేమన్నాన్రా, ఆల్రెడీ నువ్వు అమ్మాయిలతో ఎలా ఉంటావో నాకు తెలీదా? మళ్ళీ అదే మాట, ఆగురా నువ్వు. రేయ్ వదిలేయండ్రా, ఆఫీస్కి టైం అవుతుంది అని సుజీ అంటే, ఇంకోసారి ఇలా నా దగ్గర బాగావంటే చంపేస్తాను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. మై డియర్ డెవిల్, ఈరోజు నీ సంగతేంటో చూడాలి అనుకుంటూనే ఆఫీస్లో అడుగుపెట్టాడు సిద్ధార్థ్. తనొచ్చేసరికి అందరూ లేచి విష్ చేస్తుంటే శిఖర దగ్గరికి వచ్చి ఆగి, మిస్ శిఖర, నిన్న నేను చెప్పిన డిజైన్ రెడీ అయిందా అని అడిగాడు. ఎస్ సార్, అయిపోయింది. ఇమ్మీడియట్గా దాన్ని కాపీ చేసుకుని రమ్మని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. సిస్టంలో తను డిజైన్ చేసింది ఎంత వెతికినా కనపడలేదు శిఖరకి. సోనా తన పక్కన కూర్చొని, జింగచక్క, అది నీకు కనిపించదు శిఖరా మేడం, నేనెప్పుడో పీకేశాను అంటే, శిఖరా ఏమైందమ్మా అని అడిగాడు కృష్ణమూర్తి. అది నేను చేసిన డిజైన్ కనిపించట్లేదు సార్. కనపడట్లేదా? అవును సార్, ఏమైందో తెలియట్లేదు అని మొత్తం సర్చ్ చేస్తుంటే లోపల నుండి వచ్చిన సిద్ధార్థ్, వాట్ హ్యాపెండ్ మిస్ శిఖరా, డిజైన్ తీసుకురమ్మని చెప్తే హాఫ్ అన్ అవర్ అయింది, ఇంతవరకు ఏం చేస్తున్నావు? సార్ అది కనిపించట్లేదు. వాట్, కనిపించట్లేదా? అవును సార్, నైట్ కంప్లీట్ చేసే వెళ్ళాను, ఏమైందో తెలియట్లేదు. షడప్, ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదు? ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా ఉన్నావు అంటే తలుంచుకొని సారీ సార్ అంది. ఐ డోంట్ వాంట్ యువర్ సారీ. తల పైకెత్తి కళ్ళు టపటపా ఆడిస్తూ, ఓ సారీ వద్దా, అయితే ఏం చేయమంటారు సార్? అందరి ముందు మీ కాళ్ళు పట్టుకుని క్షమించండి అని అడగమంటారా సార్? ఐ డోంట్ వాంట్ యువర్ సారీ. తల పైకెత్తి కళ్ళు టపటపా ఆడిస్తూ, ఓ సారీ వద్దా, అయితే ఏం చేయమంటారు సార్? అందరి ముందు మీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగమంటారా సార్ అని వయ్యారంగా శిఖర అడుగుతుంటే మనసులో, ఇదేంటి ఇంత తేడాగా మాట్లాడుతుంది, కొంపతీసి లేదు, ఆ ఛాన్సే లేదు అనుకున్నాడు సిద్ధార్థ్. చెప్పండి సార్, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమంటారా అని అడుగుతుంటే ఈలోపు స్టాఫ్ అంతా అక్కడికి చేరారు.
అసలే ఎండీకి శిఖర పొగరు అహంకారం అంటే పడట్లేదని అందరికీ తెలుస్తూనే ఉండడంతో అందరూ చెవులు కొరుక్కోవడం స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా సార్ నా కాళ్ళు పట్టించుకుంటారు. అలాగే అవ్వాళ్లే, లేకుంటే మేడం గారి పొగరు దిగదు. అప్పుడేం చేస్తుందో చూద్దాం అనుకుంటున్నారు స్టాఫ్ అంతా. ఈ మాటలన్నీ సిద్ధార్థ్ శిఖర ఇద్దరికీ వినిపిస్తూనే ఉండడంతో ఏదో అనబోయేవాడు కాస్త ఫోన్లో ఆగకుండా వస్తున్న నోటిఫికేషన్ సౌండ్స్కి విసుగ్గా మొబైల్ చూసి షాక్ అయ్యి శిఖర వైపు చూశాడు. కళ్ళు మాత్రం పైకెత్తి ఎలా ఉంది అన్నట్టుగా కళ్ళెకరేస్తూ శాడిస్టిక్ స్మైల్ ఇచ్చింది శిఖర. చెప్పండి సార్, మీకు క్షమాపణ చెప్పమంటారా అని వయ్యారంగా అడుగుతుంటే కోపమంతా పంటి కింద బిగబట్టి నో, అక్కర్లేదు. ఇంత చిన్నదానికి అంతవరకు ఎందుకు? మళ్ళీ డిజైన్ చేయండి, సరిపోతుంది. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి కళ్ళు టపటపా ఆర్పుతుంటే కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఇదేంటి, తన సంగతేంతో చూస్తానన్నవాడు కదా అంటుకుంటుంటే సిద్ధార్థ్ కేబిన్కి వెళ్ళింది సోనా. వీళ్ళని చూసి నవ్వుకుంటూ, ఈ కోడి బ్రెయిన్ ఉపయోగించి నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేద్దామనుకున్నావా మిస్టర్ ఎనిమీ? నాకంటే చిన్నవాడివి, నీకే అన్ని తెలివితేటలుంటే నీకంటే పెద్దదాన్ని నాకెన్ని ఉండాలి? అంత ఈజీగా నీకా ఛాన్స్ ఎలా ఇస్తాను అనుకుంటూ తన పని స్టార్ట్ చేసింది శిఖర. సిద్ధు, ఏమైంది? తననేది చేస్తానన్నావు, ఇప్పుడేమో చాలా కూల్గా రియాక్ట్ అయ్యేవేంటి అని అడిగింది సోనా. తనని సీరియస్గా చూస్తూ తన మొబైల్ చేతికిచ్చాడు. ఫోన్ చూస్తూ అరే ఏదో వీడియో ఉందే, ఈ వీడియో ఏంటి అంటూ ఓపెన్ చేసింది సోనా. నిన్న నైట్ శిఖర పక్కకెళ్లగానే సోనా దొంగలా రావడం, తన సిస్టమ్ మొత్తం ఎరేజ్ చేయడం, నవ్వుకుంటూ తను రాకముందే దొంగ చూపులు చూసుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోవడం మొత్తం రికార్డ్ అయింది. ఆ వీడియో కింద మెసేజెస్ ఇలా ఉన్నాయి. మిస్టర్ ఎండి, ఈ వీడియో మన ఆఫీస్ గ్రూప్లో పెట్టానంటే సోనాతో పాటు నువ్వు కూడా అందరి ముందు ఇన్సల్ట్ అవుతావు. ఎందుకో తెలుసా? నువ్వే కావాలని సోనాతో ఇలా చేయించావని నేను చెప్తాను కాబట్టి. ఇదెవడు నమ్ముతాడు అనుకోవద్దు సిద్ధు. నీ కోడి బ్రెయిన్ సోనాని 2 పీకానంటే ఇమ్మీడియట్గా నీ పేరు చెప్తుంది. అవునా కాదో నువ్వే ఆలోచించుకో అనుంది ఆ మెసేజ్లో. దెబ్బకి మన బాబు ఏమీ మాట్లాడలేక ఏం మాట్లాడినా శిఖరతో అంత ఈజీ కాదని తెలిసి పక్కకొచ్చేశాడు. ఎక్కంతైనా శిఖరతో అంత ఈజీ కాదు కదా, మీరేమంటారు ఫ్రెండ్స్? అది చూడగానే సోనాకి బుర్ర గిరగిరా తిరిగిపోతుంటే ఏంటి సిద్ధు ఇలా అయింది? కొట్టానంటేనా అంటూ చెయ్యెత్తాడు సిద్ధు. ఆ అని కొద్దిగా కిందకి బెండై చేతులడ్డం పెట్టింది. ఛ, నీకు చెప్పాను చూడు, నాకు నేను అనుకోవాలి. అయినా తను నిజంగా వెళ్ళిందో లేదో చూసుకోవా నువ్వు? నేను చూశాను సిద్ధు, నిజంగానే వెళ్ళింది. వెళ్తే ఈ వీడియో ఏంటి? ఛ, దాన్నేమి చేయకపోగా అది చేసిన డిజైన్ కూడా నీ చేత్తో నువ్వే డిలీట్ చేశావు. నిన్నసలు అని ఇంకా ఏదో అనబోతుంటే హలో మై డియర్ డెవిల్ అన్న గొంతుకు ఇద్దరూ తల తిప్పి చూడగానే చేతిలో ఫైల్తో నిలబడి ఉంది శిఖర. కోపంగా, లోపలికొచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? మీరు ఎవరి పర్మిషన్ తీసుకుని నా క్యాబిన్కి మీ డియరెస్ట్ ఫ్రెండ్ని పంపించారో అని రాగం తీస్తే, ఏయ్ నేను పంపించడమేంటి? కబుర్లు వద్దు డెవిల్ సార్, మీ గురించి నాకు తెలీదా? అయినా పాపం ఈ కోడి బ్రెయిన్ని ఎందుకు తిడుతున్నారు చెప్పండి? పాపం తను తప్పేం లేదు, తను కరెక్ట్గానే చేసింది. కాకపోతే నాకు డౌట్ వచ్చి మొబైల్లో కెమెరా ఆన్ చేసి పెట్టి వెళ్ళాను. ఈ కోడికి అంత సీన్ లేదుగా, అడ్డంగా దొరికిపోయింది. అయినా ఏంటిది ఎండి సార్, ఇంత చచ్చు ఐడియాలు వేస్తే ఎలా చెప్పండి? కాబట్టి ఈసారి నన్నేమైనా చెయ్యాలంటే నన్ను అడగండి, దెబ్బకు మీరనుకున్న పని అయిపోయేలా అద్దిరిపోయే ఐడియా ఇస్తా అంటుంటే, ఇక నోరు మూస్తావా? ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు. సరే సార్, మీ ఇష్టం అని సోనా దగ్గరికొచ్చి, ఏయ్ నిన్న నువ్వు గుంట నక్కలా చూస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందే ఇలాంటిదేదో చేస్తావని అంటే, సిద్ధూ అని ఏడు మొహంతో చూసింది. ఆయన వైపు ఏం చూస్తావులే గాని, నీ బెస్ట్ ఫ్రెండ్ కమ్ ఎండీకి ఏం చేయాలో తెలియక అన్నీ మూసుకుని మరీ కూర్చున్నాడు. ఏయ్ నిన్ను! అదేదే నోరు మూసుకుని కూర్చున్నారు సార్, పొరపాటయిందిలేండి. రేపటి నుండి అసలైన ట్రైనింగ్ అంటే ఏంటో చూపిస్తా. గెట్ రెడీ మై డియర్ కోడి బ్రెయిన్ అని. మై డియర్ డెవిల్, కష్టపడి చేసిన పని విలువ ఊరికే తిని కూర్చునే నీలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దాని విలువేంటో నాకు బాగా తెలుసు అంటూనే ఒక పెన్ డ్రైవ్ తీసి టేబుల్ మీద పెడుతూ, ఇది పబ్లిసిటీ కోసం నేను డిజైన్ చేసిన డిజైన్. ఇలాంటిదేదో ఉంటుందని నిన్ననే ఎక్స్పెక్ట్ చేశా. అందుకే దాన్ని కంప్లీట్గా పెన్ డ్రైవ్లో కాపీ చేశాకే వెళ్ళాను, చెక్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతూ, అండ్ వన్ మోర్ థింగ్ మిస్టర్ సిద్ధార్థ్ వర్మ, ఇప్పటికైనా నన్ను ఇక్కడి నుండి పంపించేయి, లేదంటే నువ్వు ముందు ముందు చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఫోర్స్గా డోర్ తీసుకుని వెళ్ళిపోయింది శిఖర.
తనలా వాన్ చేస్తున్నట్టు చెప్పడంతో టేబుల్ మొత్తం కోపంగా విసిరి కొట్టాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ కోపానికి జడిసి అక్కడి నుండి నెమ్మదిగా జారుకుంది సోనా. శిఖరా, నన్ను రోజు రోజుకి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు కదా, అంత ఈజీగా వదులుతాననుకోకే. నీ మీద నాకుంది మామూలు పగ కాదు అనుకుంటూ గ్లాస్ విండోకి చెయ్యి గట్టిగా కొట్టుకోవడంతో అది పగిలి బ్లడ్ వస్తున్నా పట్టించుకోలేదు సిద్ధార్థ్. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా సోనాని చూస్తుంది శిఖర. అలా చూడకండి మేడం, నాకు భయమేస్తుంది. ఛా, నీకు భయం కూడా వేస్తుందా? అదుంటే గుంట నక్కలా నా క్యాబిన్కి రావు. సారీ మేడం, ఏదో మీరు కొట్టారని కోపంతో అలా చేశాను. సీట్లో వెనక్కి వాలుతూ, ఇప్పుడు నీ మీద నాకొచ్చిన కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అది కూడా నువ్వే చెప్పు. ప్లీజ్ మేడం అని ఏడుపు మొహంతో అంటే, ప్లీజ్ లేదు, గాడిద గుడ్డు లేదు. నోరు మూసుకుని వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా. నేనా? నువ్వే. ఏ వెళ్ళవా? వెళ్తానులేండి అంటూ వెళ్ళగానే ప్రీతి నవ్వుతూ వచ్చి, నీ దెబ్బకి 2 రోజుల్లో ఢిల్లీ పారిపోయేలా ఉంది శిఖరా అంది. అంత ఈజీగా వెళ్ళదులే. ఎందుకు? ఎందుకంటే పాపకి మన ఎండీ గారి మీద లస్ట్ ఉంది, అందుకు. ఆయన ఏ రోజు నవ్వను కూడా నవ్వరు. ఇక ఈ క్యాండిడేట్ నెక్కి పడతారా? తన వైపు చూసి బాధగా నవ్వి, మనిషి నచ్చడానికి మనసు నచ్చడానికి చాలా తేడా ఉంది ప్రీతి. మన ఎండీ లాంటి వాళ్ళకి ఒళ్ళు నచ్చితే చాలు, మనసు అవసరం లేదు. వాళ్లతో అన్ని అవసరాలు తీర్చేసుకుంటారు. ఏంటి? అదే, నవడేస్ లివింగ్ రిలేషన్ కామన్ కదా, అదే అంటున్నా అని శిఖర మాట మారిస్తే, అదైతే నిజమేలే అంది ప్రీతి. సౌరికన్నా, నీకేం కావాలి అని శిఖర అడిగితే, రేపు బుకేష్ బర్త్డే మమ్మీ, మంచి గిఫ్ట్ కావాలి. సరే అయితే పద వెళ్దాం అని గిఫ్ట్ షాప్కి తీసుకెళ్ళింది. పక్కనే ఉన్న గార్డెన్ కేఫ్లో సిగరెట్ తాగుతూ ఫ్రెండ్స్తో కూర్చొనున్నాడు సిద్ధార్థ్. అయినా ఏంట్రా ఇది, నీకు ఆ శిఖర సంగతి తెలుసు కదా, అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదు అని వెంకీ అంటుంటే, అందుకే కదా మనం పక్కాగా ప్లాన్ అంటూ ఏదో చెప్పబోయాడు కుమార్. సిద్ధు కోపంగా చూడ్డంతో గొంతులోని మాటను అక్కడే కట్ చేశాడు కుమార్. ఎందుకురా అంత కోపం, వాడు చెప్పింది నిజమేగా అని సుజీ అంటే, నోరు మూసుకోండి, అసలే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక చస్తుంటే మధ్యలో మీ గొడవేంటి? ఏంటోరా, మీరిద్దరూ నిప్పు ఉప్పులా కాకుండా పాలు పంచదారలా ఫ్రెండ్లీగా కలిసిపోతే ఎంత బాగుంటుంది. దాంతో కలిసిపోవడమా? అది కూడా ఫ్రెండ్లీగా? ఛీ, దానికంటే దానిని పైనుండి తోసేయమంటే తోసేసి నేను జైలుకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉంటా. ఇంకోసారి నా ముందు దాని గురించి పాజిటివ్గా మాట్లాడితే ఫ్రెండ్స్ అని కూడా చూడను, జాగ్రత్త అని కోపంగా అంటుంటే, కన్నా చూడు నీకు ఈ గిఫ్ట్ ఎలా ఉందో అని పక్కనే ఉన్న షాపులో గిఫ్ట్ చూపిస్తూ అడుగుతుంది శిఖర శౌర్యని. ఓకే మమ్మీ అంటూ అన్నీ వెతుకుతుంటే గ్లాస్ డోర్స్ నుండి పక్కనే గార్డెన్లో కూర్చున్న వీళ్ళందరూ కనిపించారు. డైనోసర్ అంకుల్, వారం రోజులైంది మిమ్మల్ని చూసి, చెప్తా ఈరోజు మీ సంగతి అనుకున్నాడు శౌర్య. ఇంతలో ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించడంతో శిఖర వాళ్లతో మాట్లాడుతుంటే, మమ్మీ ఏంటి నాన్నా? చిటికెన వేలు చూపించగానే, సరే అటువైపు వాష్రూమ్ ఉంది, నువ్వెళ్ళు, జాగ్రత్త అంది శిఖర. ఓకే మమ్మీ అంటూ పరిగెత్తాడు శౌర్య. కేఫ్ బయటికి నుండి లోపలికి చూస్తూ ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ నుదుటి మీద వేలితో రాసుకుంటూ ఆలోచించి, ఐడియా అని గట్టిగా అరిచేశాడు సంతోషంగా శౌర్య. విన్నారు కదా ఫ్రెండ్స్, సిద్ధు శిఖరని ఏదో చేయబోతే అది కాస్త తిప్పికొట్టింది మన ఫైర్ బ్రాండ్. అంతేమది, శిఖరతో అంత ఈజీ కాదు. కాని ఎలా దెబ్బ కొట్టాలా అని మళ్లీ ఆలోచిస్తున్నాడు. ఇక్కడేమో శిఖర కొడుకు సిద్ధుని దెబ్బ కొట్టడానికి ఏదో ఐడియా కూడా ఆలోచించాడండోయ్. అదేంటో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎంతైనా మన బుడ్డోడు చాలా గట్టోడు, అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోవట్లేదు. ఎంతైనా శిఖర కొడుకు కదా. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం చేస్తారో. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్ త్వరగా వస్తాయి. అలానే మీకు నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.